రండి. ఏం చేస్తామంటే తరంగ్ రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్ చాలా గొప్పగా నేను ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా తయారైంది. నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి ఇనాగ్రేషన్ కూడా ఇది. ఆ రోజు వెంకటేశ్వరరావు గారు కలిసినప్పుడు పెండింగ్ ఉందండి, ఎక్స్టెన్షన్ కావాలన్నప్పుడు నాకున్న సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో కూడా వెంటనే ఆయనకి ఆన్ ది స్పాట్, మిగతా వాళ్ళ కాకుండా తర్వాత మాట్లాడదాము, ఆయన ఎక్కడ ఇవన్నీ మా దగ్గర ఉండవు, స్పాట్ చెప్పడం. తర్వాత ఈయన ఆర్డర్ రాకపోతే సార్ ఆర్డర్ రాలేదండి నువ్వు పోయి చేసుకోవా ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రశ్న లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వారి స్ఫూర్తితో ఒక విజన్ లీడర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి. టూరిజం గత 5 ఏళ్ళు 19-24 మధ్య పూర్తి స్థాయిలో అది అణిచివేయబడింది, కుదేలైపోయినటువంటిది, దుర్మార్గంగా ఎక్కడికక్కడ దోచేసినట్టు పరిస్థితి. కానీ మేము వచ్చిన 5-6 నెలల్లో కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి, ప్రత్యేకమైన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. దానికోసమే టూరిజం పాలసీ కూడా తీసుకురావడం జరిగింది, టూరిజం ల్యాండ్ లీజ్ పాలసీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఎక్కడ వీలైనంత వరకు మనకు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఈ బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఇది ఓఎండ్ఎం ప్రాపర్టీ. మన వెంకటేశ్వరరావు గారు చదివినప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పగా నేను ఇటీవల ఖతార్ కూడా పోయి రావడం జరిగింది. ఖతార్లో ఏ విధంగా ఉందో దానికి ఇంచుమించుగా అనుసంధానంగా దానికి టచ్ అయ్యే విధంగా ఈ వ్యూ అది చూస్తే చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషం. అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ పార్టీ నాయకులు మిగతా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే టూరిజం డెవలప్ అయ్యింది, ఆ గ్రామాల అభివృద్ధి చెంది కల్చర్ మారుతుంది, ఇన్కమ్ జనరేట్. ప్రసాద స్కీమ్స్ అని టెంపుల్ టూరిజంని ఎక్కువ డెవలప్ చేస్తుంది. ఇవాళ 140 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి అండ్ గండికోటలో వర్క్స్ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా కొన్ని ప్రమోట్ మాకు సూర్యలంక ఉంది బాపట్ల జిల్లాలో, సూర్యలంకలో 70 కోట్ల రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమో చేస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామంటే కొన్ని ప్రభుత్వం ద్వారా నడిపే కంటే కూడా ఇదేదైతే మా ప్రాపర్టీ అంటే టూరిజం ప్రాపర్టీని ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇస్తాం లీజ్కి. ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయనుకోండి పీపీపీ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ దీంట్లో ఇచ్చేసి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. బట్ మనకి లీజ్ ఉంటుంది 30 ఏళ్ళ 60 ఏళ్ళ 15 ఏళ్ళ డిపెండింగ్ ఆన్ ది ఎక్స్టెంట్, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా లీజ్ కడుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం అన్నీ చేయలేదు కాబట్టి ప్రజల సహకారంతో చేస్తూ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఇక్కడ ఉంది, అది అలాగే ఉంచే కంటే దాని లీజ్కి ఇచ్చామనుకో పీపీ మోడల్, దే కెన్ పే ది లీజ్ టు ది గవర్నమెంట్, టు ది టూరిజం కార్పొరేషన్, వీ విల్ గెట్ సమ్ ఇన్కమ్. సో దట్ ఒక బీచ్ డెవలప్ అయిన ఉంటుంది, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉంటుంది, తద్వారా సైమల్టేనియస్ వీఆర్ గెటింగ్ సమ్ ఇన్కమ్ ఫ్రమ్ ది టు ది గవర్నమెంట్. సో ఇది ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఈయన పెట్టాడు, ఈయన ఇంట్లో వాళ్ళు పని చేసుకోలేరు కదా, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వెయిటర్స్ ఉంటారు, రెస్టారెంట్ ఉంది, ఇంకేదైనా కావాల్సింది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, తద్వారా ఇవన్నీ గ్రామాల అభివృద్ధి చెంది. సో టూరిజం వైస్ వెర్సా దాని ద్వారా అనేక విభాగాలు అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ కూడా చెబుతూ ఉన్నారు, సోషలిజం కమ్యూనిజం ఇవన్నీ కదా ఇప్పుడంతా టూరిజం అని. రియల్గా ఇవాళ పీపుల్ ప్రత్యేకంగా కలుస్తూ టూరిజం మీద ప్రపంచ దేశాలన్నీ ఉంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా టూరిజంలో నంబర్ 1 ఇన్ ద కంట్రీగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం బాబు గారు చేస్తారు. ఆయన ప్రయత్నంలో భాగంగా మేము ఆయన సేవకులుగా ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్
టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు.